హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఉన్న మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ఇది చాలా బుడ్ ఎపిసోడ్. అంటే ఒక 40 మినిట్స్ ఎపిసోడే. ఆహ్, మెయిన్ ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకోవాల్సొస్తే మహేష్ ఆంధ్ర గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్‌గా వీళ్ళు దురదృష్టవంతులా, అదృష్టవంతులా అంటే ఎపిసోడ్ చూసేవాళ్ళకి అబ్బా! ఏంట్రా ఇది బ్యాడ్ లక్ పాపం వీళ్ళకి ఈళ్ళు దురదృష్టవంతులు అనిపిస్తది. సో, ఇంకొంచెం అడ్వాన్స్డ్‌గా కోర్ బిగ్ బాస్ లవర్స్ లాగానే కోర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునే వాళ్ళకి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే వాళ్ళకి వీళ్ళకి అదృష్టవంతులు అనిపిస్తది. ఎందుకని? ఈ ఎందుకని ఆ దురదృష్టంతో కూడిన అదృష్టవంతులని ఎందుకు అంటున్నా అంటే నేను, చివరిదాకా వీడియో చూడండి. మీకు ఎందుకలా అన్నానో తెలుస్తుంది. రైట్. ఇక్కడేంటి, శ్రీముఖి ఎంటర్ అయిద్ది. ఆ ఫస్ట్ ఏదైతే గోల్డెన్ కపుల్ అయ్యారో వాసంతి, కళ్యాణ్‌ని కంగ్రాచ్యులేట్ చేస్తే, ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్‌పీరియన్స్ అంటే, ఆ! బావుంది అది ఇది అంటది. తర్వాతొచ్చి ఒక గేమ్ పెడతది. ఆ గేమ్ ఏంటంటే అన్‌లాక్ ద ట్రస్ట్. ఈ 9 కపుల్స్‌లో ఒక 5 కపుల్స్‌కి ఫేజ్ 1లో గేమ్ పెట్టిద్ది. మిగిలిన 4 కపుల్స్‌కి ఫేజ్ 2 అనుకోండి. ఇట్లా ఆ 2 ఫేజెస్‌లో జరిగిద్ది ఈ టాస్కు. ఇక్కడేంటి, ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో స్విమ్మింగ్ పూల్‌లో దూకి వాళ్ళ కీస్ అంటే స్విమ్మింగ్ పూల్‌లో దూకి ఆ కీ తెచ్చి వాళ్ళ పార్ట్నర్స్‌ని ఆ స్టాండ్‌కి టై చేసుంటారు. ఏ కలర్ స్టాండ్ అయితే ఇక్కడేందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ స్టాండ్‌కి హ్యాండ్స్ అంటే, లెగ్స్ అంటే ఇటు మొత్తానికి గొలుసుతో టై చేసుంటారు. ఆ కీస్‌తో తెచ్చి వాళ్ళని రిలీజ్ చేసి వాళ్ళని వదలాలి. రిలీజ్ చేపియాలి. ఇది టాస్క్. అయితే ఇక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, వాళ్ళ పార్ట్నర్ శక్తి సామర్థ్యాలు తెలిసిన వ్యక్తులుగా, మీ పార్ట్నర్ ఆ కీస్‌ని ఎన్ని నిమిషాల్లో తేగలడు? 8-10 మినిట్స్ అయితే మీడియం. 6-8 అయితే ఫాస్ట్. సో, 10-12 అయితే కొంచెం స్లో. ఓకేనా? ఇంకా 13 మినిట్స్ దాటిందనుకో, ఆహ్, లాస్ట్‌లో ఆ టైం దాటిన వాళ్ళకి ఆ మడ్ ఉంటది పైన. ఆ మాస్ మ్యాన్ వచ్చి ఆ మడ్‌ని రిలీజ్ చేస్తాడు. హెడ్ మీద మడ్ పడిపోద్ది. ఓకేనా? ఇది టాస్క్. సో, ఇక్కడ మరొక్కసారి బ్యాడ్ లక్ అని, టాస్క్ పరంగా బ్యాడ్ లక్ అని ఎందుకన్నానంటే, ఇది టాస్క్. ఓకే గదా! ఇంక ఈ టాస్క్‌లో ఫస్ట్ ప్రియాంక వాళ్ళు గెలుస్తారు 8-10. ఆ తర్వాత సారీ. ఈళ్ళు ఒక్కొక్కరు ఏం జెప్తారంటే, శివ్ ప్రియాంకే గెలుస్తారులే ఫస్ట్ దాంట్లో. కాపోతే ఎవరెవరు ఎంత టైమ్ ఇచ్చారనేది చెప్తున్నా ఇక్కడ. శివ్ ప్రియాంక వాళ్ళు మేము 8-10 మినిట్స్‌లో ఆహ్, చేయగలరు. అంటే ఇక్కడ స్విమ్ చేసే వాళ్ళేమో పవన్ కళ్యాణ్, మహేష్, శివ, బ్రిట్టో ఎళ్తారు. వీళ్ళ పార్ట్నర్ గర్ల్స్ ఏమో వాళ్ళ వెనక నుండి వాళ్ళు వాళ్ళని ఆహ్, ఆ స్టాండ్‌కి కట్టేసుంటే రిలీజ్ చేయాలనమాట. ఇది. ఇక్కడ ప్రియాంకని అడిగినప్పుడు శివ్ వచ్చి 8-10 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తాడని చెప్పిద్ది. వాళ్ళెంత చెప్పారనేది వీళ్ళకి తెలియకూడదు మళ్ళా. ఓకేనా? సో, అంజలి కూడా 8-10 మినిట్స్ మీడియం. సో, సంజయ్ 8-10 మినిట్స్ మీడియం. ఇక్కడ సాంద్ర 10-12 మినిట్స్ స్లో. ఇక్కడ నాకు నచ్చారు ఈళ్ళు. అంటే యాక్చువల్‌గానే ఆయనకి స్విమ్మింగ్ పూల్ ఫోబియా కొంచెం ఉంటది. స్విమ్ ఫోబియా ఉంది కాబట్టి ఆయనకసలు పాపం ఆయన కోసమే ఈ టాస్క్ పెట్టారా అన్నట్టు అనిపిస్తది. ఆయన నిజంగా దురదృష్టమే. కానీ అదృష్టం ఎందుకన్నానో అది అది కూడా చెప్తాను. సో, 10-12 మినిట్స్ ఆంధ్ర ఇస్తది. వాసంతి 8-10 మినిట్స్ మీడియం ఇస్తది. సో, ఈళ్ళు గేమ్ ఆడతారు. గేమ్ ఆడితే ఫస్ట్ శివ్ కంప్లీట్ చేస్తాడు. తర్వాతేమో పవన్ కళ్యాణ్, తర్వాతేమో బ్రిట్టో, తర్వాతేమో పవన్, అంజలి వాళ్ళు, తర్వాతేమో మహేష్, సాంద్ర. ఆ టైం అయిపోయాక గూడా పాపం 4 కీస్ చేస్తాడు. ఫిఫ్త్‌కి టైం అయిపోద్ది. మార్క్స్ మ్యాన్ వచ్చి ఆ బురద రిలీజ్ చేస్తాడు. సాంద్ర మీద పడిపోద్ది. అయితే సాంద్ర జెన్యూన్‌గా ఒప్పుకుంటది. నేనేం ఫీల్ అవ్వలేదు. చాలా బాగా ట్రై చేశాడు. 4 కీస్‌ని రిలీజ్ చేశాడు. సో, అతనికి కష్టమైన నా కోసం బాగా ఆడాడు అన్న దీంట్లోనే ఆముంది. విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. బాగా అనిపించారు నాకు. వాళ్ళ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ గాని అవి ఈరోజు. ఆ తర్వాత నెక్స్ట్ కపుల్ వచ్చేసరికి ఇంకా ఆసియా 6-8 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తారు. ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తాడని చెప్తది. నెక్స్ట్ జాను బాను 8-10 మినిట్స్ మీడియం. నటరాజ్ మాస్టర్ 10-12 స్లో. సోనియా 8-10 మీడియం. ఓకే. ఇక్కడ ఈళ్ళ నలుగురిలో వచ్చేసరికి జాను బాను ఫస్ట్ వస్తారు. సిద్ధు, సోనియా సెకండ్ వస్తారు. నూకరాజ్, ఆసియా థర్డ్ వస్తారు. ఫోర్త్‌లో నటరాజ్ మిగులుతాడు. కాకపోతే నటరాజ్ ఆ టైం దాటకుండానే రిలీజ్ చేస్తాడు ఫోర్త్ వచ్చిన. కాబట్టి డిస్‌క్వాలిఫై అవ్వడు గేమ్‌లో నుంచి. డిస్‌క్వాలిఫై అవ్వడు. ఆ బురద కూడా పడదు. సో, ఓవరాల్‌గా ఇక్కడ మహేష్, సాంద్రాలు
ఆ టైం కూడా దాటిపోయారు కాబట్టి వాళ్ళు 0 పాయింట్స్‌తో డిస్‌క్వాలిఫై అయిపోతారు. తర్వాత నటరాజ్, నీతు ఒక 5 పాయింట్స్ వస్తాయి. 8థ్ పొజిషను. మహేష్ ఆంధ్ర 9థ్. పవన్, అంజలినేమో 7థ్ పొజిషను. బ్రిట్టో అండ్ సంధ్యానేమో 6థ్ పొజిషను. వాసంతి కళ్యాణ్ ఏమో 5థ్ పొజిషను. ఓ పాయింట్ చెప్పాలి కదా! మహేష్ ఆంధ్ర 0 పాయింట్స్. నటరాజ్, నీతు 5 పాయింట్స్. పవన్, అంజలి 10 పాయింట్స్‌లో 7థ్ పొజిషన్. బ్రిట్టో సంధ్య 10 పాయింట్స్‌లోనేమో 6థ్ పొజిషన్. వాసంతి కళ్యాణ్ 15 పాయింట్స్‌లో 5థ్ పొజిషన్. నోకరాజ్ ఆసియా 15 పాయింట్స్‌లో 4థ్ పొజిషన్. సిద్ధు సోనియా 20 పాయింట్స్‌తో థర్డ్. శివ్ ప్రియాంక 20 పాయింట్స్‌తో సెకండు. జాను బాను 25 పాయింట్స్‌తో ఫస్ట్. సో, జాను బాను ఎరగదీశారు ఈ టాస్క్. రైట్. సో, ఇక్కడ నీతు కొంచెం బాధపడిద్ది. అంటే ఈ వీకెండ్ లోపు ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళని ఒక రాజు, రాణి కింద ట్రీట్ చేసి, గోల్డెన్ కపుల్ కింద ట్రీట్ చేసి అది మొత్తం ఆ సామ్రాజ్యం ఇచ్చేస్తారుగా. సేవకులను చూజ్ చేసుకునేది. అది ఒక్కసారైనా రాజు, రాణి బట్టలేసుకొని మన బిడ్డ మనల్ని చూడాలి. మనం ఫస్ట్ నుంచి ఫోర్త్‌కొచ్చాం. ఫోర్త్ నుంచి మనం ఇంకా తగ్గిపోతా ఉన్నామంటే ఏం గాదు. ఏమనుకోకు అది ఇది అని చెప్పి నటరాజ్ మాస్టర్ అసలా ఆహ్, హాట్ బ్యాగ్ ఉంటది గదా! హాట్ బ్యాగ్‌తో అసలు ఆమె కాళ్ళకి మొత్తం ఇచ్చేస్తాడు. చాలా మంచి క్యూట్‌గా అనిపించిందది. సో, ఇది మ్యాటర్. సో, దీని ప్రకారం పాపం కష్టపడినా గాని ఫలితం దక్కలా. సో, మళ్ళా డిస్‌క్వాలిఫై. ఇక్కడ చూస్తే ఈళ్ళెంత దురదృష్టవంతులంటే గేమ్స్ పరంగా ఫస్ట్ టీమ్స్ ఫార్మ్ అవ్వండి అని ఒక వారం చెప్పినప్పుడు దీనికి ముందు వారంలో ఈ అడగటానికి మొహమాట పడి కొంచెం ఆ ఇనిషియేటివ్ తీసుకోక సో దాంట్లో అసలు ఏ టీం తీసుకోకపోయి పక్కన పెడతారు వాళ్ళు. పక్కన పెట్టి 0 పాయింట్స్ వస్తాయి. అని తక్కువ ఉంటారు ఆ వీక్ అంతా. ఈ వీక్ ఏంటి ఇలా అవకాశం వచ్చింది. బట్ ఆయనకి అచ్చిరాని, ఆయనకి కలిసి రాని, ఆయనకి కష్టమైన టాస్క్ అది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రాంగ్ పాయింట్ ఉంటది కదా! సో కొంతమంది ఆహ్, కొన్ని గేమ్స్ బాగా ఆడతారు. పాపం ఆయనకి ఈ గేమ్ ఈ గేమ్ చెప్పినప్పుడే ఆయనకి కష్టమని తెలుసు. అందుకే ఆమెకు కూడా తెలుసు. అందుకనే స్లోగా చేస్తాడని పెట్టింది. సో ఈటి పరంగా చూస్తే పాపం అదృష్టం వెంటాడుతున్నట్టే. దురదృష్టం వెంటాడుతున్నట్టే. మరి అదృష్టం అని ఎందుకన్నానంటే, అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే వీళ్ళు అదృష్టవంతులని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు గేమ్ పరంగా దురదృష్టవంతులే. ఓకే. ఇంకొకటి వీళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే, వాళ్ళు ఇంకా ఉన్నారు గేమ్‌లో. ఎలా ఉన్నారు? చాలామంది కపుల్స్ అయిపోయి ఇప్పుడు టాప్ 5లో వీళ్ళున్నారు. ఎందుకంటే, ఈ వీక్ ఈళ్ళు ఎలిమినేట్ అవుతారు. ముందే చెప్తున్నా. అప్డేట్స్‌ని కూడా జోడించి చెప్తున్నా. ఈ వీక్ ఈళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయినా మళ్ళా 5 వీక్స్ కొన్ని వారాల తర్వాత ఎంట్రీ ఇస్తారు. ఆ ఎంట్రీ ఇచ్చే కపుల్‌లో వీళ్ళున్నారు. కొత్తగా వచ్చే అభిమానిక, అమర్ వాళ్ళతో కూడా కలిపి. సో, దాంట్లో వీళ్ళతో పాటు వచ్చిన ఆ పేరు ఎలిమినేట్ అయ్యిద్ది. వీళ్ళు మాత్రం ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి వీళ్ళకి ఎన్ని లైఫ్ లైన్‌లు వచ్చినాయంటే ఫస్ట్ ఎలిమినేషన్. అసలు ఫస్ట్‌లోనే ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాల్సినోళ్ళు తప్పించుకున్నారు. సెకండ్ వీక్‌లో గూడా హరిత, హరీష్ అండ్ వీళ్ళు పెట్టినప్పుడు మీరు గాని కొంచెం షోని కొంచెం డీప్‌గా గాని చూస్తే షోని మేకర్స్ హరీష్‌తో సారీ చెప్పించి తనన్న మాటలకి లవ్ గురిని కొడతానంటం అయన్నీ. కొంచెం రిగ్రెట్‌గా ఫీల్ అయ్యి నేను తప్పు చేశాను. చాలా విషయాల్లో నేను తప్పు చేశాను అనుంటే ఆయన్ని ఉంచే విధంగానే కనపడ్డారు నాకు జడ్జ్‌మెంట్. ఆఫ్‌కోర్స్ రాధా గారు సీరియస్ అయ్యారు. అంతా అయినా అనిల్ రావిపూడి ఇప్పటికి నీకు ఛాన్స్ ఉంది. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు అన్నప్పుడు, లేదు, లేదు, లేదు మేము సెట్‌గా ఉంది దీనికి అని చెప్పి ఆయన ఎళ్ళిపోయాడు. ఎందుకంటే నేను మళ్ళా చెప్పేది హరీష్‌ని ఖచ్చితంగా ఆహ్, టీఆర్‌పీస్ కోసం వాడతారు అతన్ని. మంచి చెడులు కాసేపు పక్కన పెడదాం. అతను మంచా, చెడా, అతనేంది అలా బిహేవ్ చేస్తాడు ఇయన్నీ పక్కన పెడితే, జస్ట్ ఇమాజిన్ ఈరోజు టాస్క్‌లో ఆయనుంటే ఏమయ్యేదంటే అసలు చూసావా? ఆయన గ్రేట్‌నెస్ ఏందంటే, అసలు ఈరోజు ఆయన లేడు. ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. అయినా గాని మనం ఆయన గురించి మాట్లాడుకున్నాం. మనం ఇన్ ది సెన్స్ నేను మాట్లాడుతున్నాలే. నాకెందుకు అనిపించిందంటే, ఇప్పుడు ఈ టాస్క్ పెట్టి హరీష్‌ని నీళ్ళల్లో దూకి వాళ్ళ వైఫ్‌కి అక్కడ అలా మూతి మీద ఇలా కట్టేసి, గొలుసులతో కట్టేసి కీస్ తెచ్చుంటే, అసలు ఏమన్నా ఉందా? లవ్ గూరని పెట్టి అసలు ఏంటి వాళ్ళకి మూతికి ఆ కట్టేయటం ఏంటి? ఆ గొలుసులు తేవటం ఏంటి? వాట్ ఈస్ దిస్ బ్లడీ టాస్క్, బ్లడీ నాన్‌సెన్స్ ఆ! అని ఒక 2 తిట్లు తిట్టేవాడు మళ్ళా. అలా తిట్టేవాడు. సో, ఇంకా సరే ఏం జరిగేదో పక్కన పెడితే ఒక కైండ్ ఆఫ్ ఇదొచ్చేది. 40 మినిట్స్ ఎపిసోడ్ కాదు కదా ఈరోజు. హరీష్ ఉంటే ఖచ్చితంగా ఇంకో 10 మినిట్స్ ఎక్స్‌ట్రా అయిపోయేది. అంటే ఆ కాంటెంట్ దొరికేది వాళ్ళకి. సరే కాసేపు పక్కన పెడదాం. ఆయన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి నేనెందుకు చెప్తున్నా అంటే హరీష్ గాని ఇక్కడ ఆయన పాత్ర ఉంది. ఒకవేళ హరీష్ గాని నాది తప్పైపోయింది. సో, నేను ఇక్కడ ఉంటాను అంటే
హరీష్‌ని ఖచ్చితంగా ఉంచి మహేష్ ఆంధ్రాని ఎలిమినేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈవెన్ మీ క్రెడిట్ పాయింట్స్ విషయంలో కూడా హరీష్ అండ్ హరిత వాళ్ళకి ఎక్కువున్నాయి మహేష్ ఆంధ్ర కంటే. ఓకేనా? అంటే గేమ్స్ ఆడిన టాస్కుల్లో హరీష్, హరిత వాళ్ళు మహేష్ ఆంధ్ర కంటే ఎక్కువ పాయింట్లున్నాయి. కానీ జడ్జెస్ ఏం చేశారు? వాంటెడ్‌గా వాళ్ళకున్న పవర్స్ యూజ్ చేసి ఇతను కొంచెం తేడాగా ఉన్నాడు. అసలు మరి సరిగా ఉండటం లేదు. చెప్పిన మాట వినటం లేదు. అట్టంటే అటు బిహేవ్ చేస్తున్నాడని 0, 0, 0 ఇచ్చేశారు. సో, కేవలం జడ్జెస్ మార్క్స్ వల్లే మహేష్ ఆంధ్ర నిలబడ్డాడు. సో, హౌస్ కూడా మహేష్ ఆంధ్రకి కొంచెము అసలు హౌస్ సపోర్ట్ చేయకముందే ఇంకా ఆయన "ఏనే నేను వాకౌట్ చేస్తా" అన్నాడు కదా! సో, అట్లా ఎళ్ళిపోయాడు. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ వీక్ తీసేయాల్సి వస్తే మహేష్ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్‌కి. అక్కడ నో ఎలిమినేషను. సెకండ్ వీక్ తీసేయాల్సి వస్తే హరిత హరీష్ వెళ్ళటం వల్ల ఆయన సేవ్ అయ్యాడు. ఈ వారం థర్డ్ వీక్. ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అప్డేట్ ఉంది. సో, ఇది ఈ వారం ఎలిమినేట్ అయినా మళ్ళా రావటం చూడండి. అంటే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సినోళ్ళు 2, 3 వారాలు ఉండి ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయినా మళ్ళా వాళ్ళకి కమ్‌బ్యాక్ రావటం. రీ ఎంట్రీ ఛాన్స్ రావటం. ఆ రీ ఎంట్రీ ఛాన్స్ వచ్చి ఈయన తర్వాత ఎలిమినేట్ అయినోళ్ళ కంటే కూడా ఈయన లాస్ట్ టాప్ 5లో ఉంటాం. అది ఏ పొజిషన్ వస్తదో ఏంటా పక్కన పెడితే ఆయన టాప్ 5 లాస్ట్‌లో మిగిలిన టాప్ 5లో ఆయన ఉన్నాడు. సో, ఇది అదృష్టమేగా. ఇప్పుడు గేమ్ పరంగా చూసినప్పుడు అబ్బా! ఏం టాస్కులు పెడుతున్నార్రా ఈళ్ళకి పాపం దురదృష్టవంతులు అనిపిస్తుంది. బట్ ఇన్ని జరిగినా, ఇన్ని ఎలిమినేషన్‌లు తప్పించుకొని సో, వాళ్ళు లాస్ట్ దాకా మళ్ళా బరిలో ఉండటమంటే కొంచెం అది వాళ్ళ అదృష్టవంతులుగానే ట్రీట్ చేయాలి మనమైతే. ఓకే. అది అంతకు మించి విశ్లేషించడానికి ఏమి లేదు ఈ ఎపిసోడ్ గైస్. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా అనాలిసిస్‌తో మీరు ఏకీభవిస్తే ఒక లైక్ కొట్టండి. లేదురా అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్. ఓకే. మర్చిపోయి డిస్లైక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది కూడా కొట్టుకోవచ్చు మీరు. దట్స్ ఆల్. సైనింగ్ ఆఫ్.